హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యూట్యూబ్ ఇది ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచానికి సినిమాకి మాత్రం తేడా లేదు. సినిమాకి మీరు ఎంతైతే కష్టపడతారో యూట్యూబ్లో కూడా అదే విధంగా కష్టపడాలి. కాకపోతే ఏంటంటే యూట్యూబ్కి వచ్చేసరికి మీరు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా ఏంటి, ఆల్మోస్ట్ జీరో అనుకోండి. కానీ ఒక సినిమా తీయాలి అంటే మీ దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టాలి. మీతో పాటు మీ పక్కన వాళ్ళ ఆస్తులు కూడా తాకట్టు పెడితే కానీ సినిమా అవ్వదు. అయితే చూసేవాడికి ఇది ఒక అద్దాల మేడ. ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసామంటే లక్షల్లో సంపాదించేయచ్చు, ఫేమ్ వస్తుంది. బయటికి వెళ్ళామంటే అందరూ ఆటోగ్రాఫ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదే కదా మనందరిలో ఉన్న ఆలోచన. అయితే ఈ వీడియో కేవలం కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుంటున్న వాళ్ళకి, లేదా యూట్యూబ్ని ప్రొఫెషనల్గా తీసుకుందాం అనుకున్న వాళ్ళకి, లేదా కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ గురించి మాత్రమే చేస్తున్నాం. దీనిలో మీకు సిటిఆర్ల గురించి, లేకపోతేనేమో ఆప్టిమైజేషన్స్ గురించి, వీటి గురించి నేను చెప్పట్లేదు. ఇది బేసిక్. ఫస్ట్ నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలి అనుకుంటే ముందుగా నీకు నువ్వు 4 క్వశ్చన్లు వేసుకో. నువ్వు యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఓపెన్ చేద్దాం అనుకుంటున్నావు? అంటే డబ్బు కోసమా, ఫేమ్ కోసమా? నీకు నువ్వు నిజాయితీగా ఆన్సర్ చెప్పు. ఎవ్వరూ కూడా యూట్యూబ్ ఛానల్ని ఫేమ్ కోసమో, లేకపోతే సమాజానికి సేవ చేద్దామనో, దీనికోసం ఎవరు ఓపెన్ చేయరు. ప్రతి ఒక్కళ్ళు 99.9% మంది కేవలం డబ్బు కోసం మాత్రమే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మీరు ఆలోచించండి ఒకసారి. సెకండ్ పాయింట్ వచ్చేసరికి యూట్యూబే నీ ప్రొఫెషనా? అంటే అన్నీ వదిలేసి కేవలం యూట్యూబ్లోనే బీభత్సంగా డెవలప్ అయిపోదాం అన్న ఆలోచన నీకేమైనా ఉందా? థర్డ్ పాయింట్, వేరే క్రియేటర్స్కి నీకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? అంటే వాళ్ళకన్నా గొప్పగా నువ్వేం చేయగలవు? ఫోర్త్ పాయింట్, వేరే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్లో బాగా బీభత్సమైన హైక్లో ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళకి నీకు ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే వాళ్ళు చెప్తున్న విషయాన్ని నువ్వు చెప్తున్నావు. యూట్యూబ్లో కొన్ని లక్షల కోట్ల ఛానల్స్ ఉన్నాయి. నువ్వు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. వేరే వాళ్ళు ఎవరైతే ఆల్రెడీ చెప్పేశారో అదే టాపిక్ మీద నువ్వు మాట్లాడాల్సి ఉంటుంది. సో వాళ్ళకన్నా కొత్తగా నువ్వేం చెప్పగలవు? ఈ 4 పాయింట్లు ముందుగా మీరు ఆలోచించండి. ఓకే, అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ముందు ఇది ఫస్ట్ పాయింట్లో డబ్బు కోసమే మనం ఓపెన్ చేస్తాము. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఒకవేళ ఎవరినైనా నేను వేరే దానికోసం ఓపెన్ చేస్తున్నానంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టే. ఓకే, అయితే 2014లో ఉన్న సిచ్యువేషన్స్ ఇప్పుడు లేవు. ఎందుకంటే అప్పట్లో అవకాశాలు ఎక్కువ, క్రియేటర్స్ తక్కువ. కానీ ఇప్పుడు ప్రతి 10 మందిలో 4గురికి యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఈ 4గురికి యూట్యూబ్ ఛానల్ ఉన్నప్పుడు అంటే ఇన్ని కోట్ల మందిలో ఎంతమందికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి? మీ సర్కిల్లో ఎవరికైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో వాళ్ళందరూ బీభత్సమైన సక్సెస్లో ఉన్నారా? కనీసం వాళ్ళ ఛానల్ ఆప్టిమైజేషన్ ఏమైనా అయిందా? ఆప్టిమైజేషన్ అవ్వడం అంటే డబ్బులు వచ్చే ఒక పద్ధతి. అంటే మీకు 1000 మంది సబ్స్క్రైబర్స్ ప్లస్ 4000 గంటల వాచ్ టైం, ఇదంతా వచ్చి మానిటైజేషన్ రూల్స్ అన్నీ పర్ఫెక్ట్గా మీరు ఫాలో అయినట్టయితే అప్పుడు మాత్రమే మీకు డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ వస్తుంది. అది డాలర్స్, రూపీస్, ఇవన్నీ మనం ఎల్కేజీ మాట్లాడుతున్నాం, అవన్నీ పీజీ మాటలు. ఓకే, సో ఈ పాయింట్ ఒకసారి ఆలోచించండి. ఇవి మీకు 4000 వాచ్ అవర్స్, 4000 గంటల వాచ్ అవర్స్, నెక్స్ట్ 1000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారా? దానికి ఎంత టైం పడుతుంది? మీరు అనుకోవచ్చు, ఏముంది ఇప్పుడు నేను స్టార్ట్ చేశానంటే నాకు 2 రోజుల్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోతారు. వాచ్ టైం ఏముంది, 4 గంటలే కదా, అంటే 2,40,000 నిమిషాలు ఎంతసేపట్లో అయిపోవాలి? నాకు పెట్టిన ప్రతి వీడియో వైరల్ అయిపోద్ది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి మీరు పెట్టిన ప్రతి వీడియో ఇమీడియట్గా క్లిక్ అవ్వదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ప్యూర్లీ ఒక బిజినెస్, మీకు కాదు. ఎవరైతే యూట్యూబ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ అనేది ప్యూర్లీ బిజినెస్. దీనిలో జాలి, దయ, నేను వాళ్ళని డెవలప్ చేస్తున్నాను, క్రియేటర్స్ అందరిని డెవలప్, ఇవన్నీ ఉత్తి మాటలు, ఇవేం నమ్మొద్దు. ఓకే, యూట్యూబ్లో మెయిన్గా కావాల్సింది ఏంటంటే నువ్వు వీడియో పెట్టగానే నీ వీడియోని ఎంతమంది చూస్తున్నారు, అదేది ఓపెన్ చేసి క్లోజ్ చేయడం కాదు. ఎంతమంది నీ ఛానల్ని ఓపెన్ చేసి పూర్తిగా నీ వీడియో చూస్తున్నారు. సో దీన్ని బట్టి యూట్యూబ్ కూడా ఏం చేస్తాడు అంటే
దానిలో యాడ్స్ పోస్ట్ చేస్తాడు. 1 లేదా 2 లేదా 3 నీ ఉన్న వీడియో డ్యూరేషన్ బట్టి ఉంటుంది. ఓకే. సో దానివల్ల వాడికి రెవెన్యూ వస్తుంది. ఒకవేళ మీ వీడియోస్ ఎవరు చూడటం లేదనుకోండి, మీకు యాడ్ చేస్తాడా? వేయడు. సెకండ్ పాయింట్, యాడ్ చేయడం పక్కన పెట్టండి, ముందు మీ వీడియోనే ప్రమోట్ చేయడు వాడు. ప్రమోట్ చేయడము అంటే వాడు ఏదో కొత్తగా తీసుకొని జనాలందరికీ చూడండి అని చెప్పడు. మీరు నార్మల్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు మీకు దానిలో కనపడుతూ ఉంటాయి కదా కొన్ని వీడియోస్. అంటే మీరు ఎగ్జాంపుల్, మీరు ఏదన్నా ఒక మొబైల్ గురించి సెర్చ్ చేస్తున్నారు. ఓకే, మీరు దేన్ని సెర్చ్ చేస్తున్నారు అనేది యూట్యూబ్ అల్గారిథం అనేది క్లియర్గా ఫిల్టర్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన వీడియోస్ మాత్రమే వాళ్ళకి కనపడేలాగా చేస్తుంది. ఓకే, దీనిలో మిమ్మల్ని డెవలప్ చేద్దామనే ఆలోచన ఏం లేదు. వాళ్ళకి 10 మంది చూసి ఆ 10 మంది చూడడం వల్ల వాళ్ళు ఏదైతే యాడ్లు పోస్ట్ చేస్తున్నారో దానిలో వచ్చే రెవెన్యూ మీద వాళ్ళ దృష్టి మొత్తం. ఓకే, సో ఆ రెవెన్యూతోనే యూట్యూబ్ బతుకుతుంది. క్రియేటర్స్ ఎంతైతే కష్టపడుతున్నారో ఆ కష్టం మీద డిపెండ్ అయ్యే యూట్యూబ్ బతుకుతుంది. ఓకే, సో ఇది క్లియర్గా ఉండండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు ఈజీగా వచ్చేస్తారు అనుకుంటున్నారు కదా, మీ ఇంట్లో వాళ్ళు తప్ప మీ ఫ్రెండ్స్, చుట్టాలు, లేకపోతేనేమో మీ సర్కిల్ ఏది కూడా మీకు సపోర్ట్ చేయదు. మహా అంటే సబ్స్క్రైబ్ చేస్తారేమో, కానీ నీ ఛానల్ని ఓపెన్ చేసి చూస్తే గొప్ప. మీరు ఒక 4-5 వీడియోలు పోస్ట్ చేసి చూడండి. ఒక్కసారి మీరు ఎవరైతే ఫ్రెండ్స్ని నమ్ముకున్నారో, ఎవరైతే సర్కిల్ నమ్ముకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని వీడియోలు చూసారో చూడండి ఒకసారి. మీకు ఇప్పుడే నేను రాసిస్తాను, మీ వీడియోలు కనీసం ఓపెన్ కూడా చేయరు వాళ్ళు. లేదా ఓపెన్ చేసిన ఒక లైక్ కొట్టేసి ఒక కామెంట్ పెట్టేసేసి అరే వీటితో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి వదిలేస్తారు. ఓకే, అంత ఈజీ కాదు 4000 గంటలు వాచ్ టైం అవ్వడం అనేది. ఇంకా సెకండ్ పాయింట్, యూట్యూబే నా ప్రొఫెషన్, నేను అన్ని పనులు మానేస్తాను, యూట్యూబ్లోనే నా జీవితం ఉంది, ఇలా ప్రతి ఒక్కళ్ళు అనుకునేది. కానీ మిత్రమా, యూట్యూబ్లో జీవితం ఉంది, అది ఒకప్పుడు. ఓకే, బట్ ఇప్పుడు కొన్ని లక్షల మంది, కోట్ల మంది యూట్యూబర్స్ ఉన్నారు. నువ్వు వాళ్ళతో పోటీకి వెళ్తున్నావు. ఇది ఇమీడియట్లీగా పెట్టేసిన వెంటనే రాత్రికి రాత్రి మీరు సెలబ్రిటీలు అయిపోరు. ఓకే, దీనికి చాలా టైం పడుతుంది, మేబీ కొన్ని సంవత్సరాలు కూడా అవ్వచ్చు. పోనీ సక్సెస్ అయ్యావా? ఒక వీడియో వైరల్ అయిపోయింది బీభత్సంగా, ఒక 2 లక్షల మంది 3 లక్షల మంది చూసేశారు అనుకుందాం. ఓకే, అంతమంది చూసిన తర్వాత అయినా ఆ తర్వాత పెట్టే వీడియో అందరూ చూసారని నమ్మకం ఏమైనా ఉందా? లేదు. ఇది నిరంతరం కృషి చేయడమే. దీనిలో ఈరోజు పెట్టేసాను, నేను 4 రోజులు ఖాళీగా ఉంటానంటే కుదరదు. నువ్వు ఏదైతే ఫిక్స్ అయ్యావు, వారంలో నేను ఒక వీడియో పెడతాను, లేదా నెలలో 2-3 వీడియోలు పెడతానంటే అదే టైంకి నువ్వు వీడియోలు పెట్టుకుంటూ ఒక పంచువాలిటీ ప్రకారం, డిసిప్లిన్ ప్రకారం చేస్తేనే ఏదన్నా అవకాశం ఉంది. యూట్యూబ్కి లాటరీకి ఏ డిఫరెన్స్ లేదు. యూట్యూబ్ వచ్చేసేసి నువ్వు కష్టపడి రాత్రి పగలు కూర్చొని వీడియోలు తయారు చేస్తావు. ఓకే, లాటరీ టికెట్ వచ్చి ఒక లాటరీ టికెట్ కొనేస్తావు, అది తగిలితే తగిలింది, లేకపోతే లేదు. ఈ రెండిట్లో గ్యారంటీ లేదు. యూట్యూబ్లో 99.9% మెంబర్స్ ఫెయిల్ అయ్యే వాళ్ళే ఉన్నారు. సక్సెస్ అనేది చాలా టైం పడుతుంది. ఓకే, అంతేగా ఇలాంటి దీనిలో కనుక మీరుంటే బయటకు వచ్చేయండి. ముందు యూట్యూబ్లోకి మీరు వస్తున్నారంటే చాలా వాడికి సిద్ధంగా ఉండాలి. ఓకే, అందుకోసం ఎవరికి కూడా నేను యూట్యూబ్ నా ప్రొఫెషన్, ఇదే చేస్తానని చెప్పి ఉన్న జాబ్లు వదిలేయడం కానీ, ఉన్న వ్యాపారాలు వదిలేయడం, ఇలాంటి పనులు మాత్రం దయచేసి చేయకండి. మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది, కాదు అంటలేదు, అది మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ అంతవరకు మీరు చేస్తున్న ఉద్యోగాలను కానీ, మీ వ్యాపారాలను కానీ, డైలీ రొటీన్ వర్క్స్ని కానీ దేన్ని కూడా వదిలిపెట్టకండి. యూట్యూబ్ కోసం కొంచెం టైం పెట్టుకోండి, ఆ టైంలో కష్టపడండి, వీడియోలు చేయండి, మంచి కంటెంట్ ఇవ్వండి, అవుతుంది. కానీ టైం పడుతుంది. ఆ టైం వరకు నీకు ఇంట్లో ఉన్న ఏ ఖర్చు కూడా ఆగదు. నీ ఇంటికి నువ్వే హీరో. నువ్వు గనక సంపాదించకుండా ఒక మాయలో పడిపోయి నేను సెలబ్రిటీని అయిపోతాను, ఒక 4 రోజుల్లో చూడండి, ఇలాంటి మాటలు మానేయండి. ముందు ఇంట్లో వాళ్ళకి నేను యూట్యూబ్ నా ప్రొఫెషన్గా ఉంది, నేను ప్రొఫెషన్ దీనిలోనే వెళ్తానని మాత్రం దయచేసి చెప్పకండి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయొచ్చు, బట్ లోపల వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. అందుకోసం దీని మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి, ఎక్కువగా ఆలోచించేసేసి, ఎక్కువగా నేను టైం స్పెండ్ చేసి ఉన్న పనులన్నీ మానుకుని మాత్రం దయచేసి యూట్యూబ్లో ప్రొఫెషన్ అని మాత్రం దయచేసి అనకండి. మీరు చూస్తున్న యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇస్తారు కదా ఇప్పుడు, అరే నేను యూట్యూబ్లో డబ్బులు సంపాదించేసి నేను కారు కొన్నాను, లేకపోతే అరే నేను ఒక బైక్ కొనేసాను, లేదా నేను ఒక ఇల్లు కొనేసాను. ఇవన్నీ అబద్ధాలే.
మేబీ ఒకప్పుడు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఈరోజు కొని ఉండొచ్చు. బట్ మిగతా వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు మిత్రమా. నీ లైఫ్ స్టైల్ అనేది టోటల్గా వేరు. నీ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఉంది, అందరూ ఉన్నారు. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. అలాగే నీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ కూడా నీదే. అందుకోసం యూట్యూబ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్గా పెట్టుకోండి. ఒక సైడ్ ఎవరిని అడిగినా కూడా ఒక అలవాటుగా చెప్పాలి తప్ప ఇది నా ప్రొఫెషనల్ మాత్రం దయచేసి ఈ పొరపాటు మాత్రం చేయకండి. మీరు కనుక ప్రొఫెషన్ అని చెప్పి మీరు బ్యాక్ స్టెప్ వేశారు అంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారో మీకు అర్థం కాదు. అది పడిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుంది. ఇక తర్వాత ఇవన్నీ ఓకే, ఈ రెండుకి మీకు ఆన్సర్ దొరికిపోయింది. నేను దేనికి ఆన్సర్ చెప్పట్లేదు, ఈ ఆన్సర్లు అనేవి మీకు మీరుగా చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక ఛానల్ పెట్టారు, మేబీ టెక్ ఛానల్, లేకపోతే వంటల గురించి పెట్టారు, లేకపోతే ఇంకేదో సో పెట్టారు. అయితే వేరే వాళ్ళకంటే కొత్తగా మీరు ఏం చెప్పగలరు? ఇప్పుడు సామ్సంగ్ A34 ఫోన్ ఉంది, దాని గురించి మీరు చెప్తారు. ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఎన్ని వీడియోలు ఉన్నాయో, చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకే, దానిలో జనాలు మీ వీడియోని ఎందుకు తీసుకుంటారు అంటే మీరు ప్రత్యేకంగా ఏం చెప్పారు ఆ వీడియోలో. ఫోన్ అనేది నార్మల్ ఫోనే, దానిలో ఉన్న ఆప్షన్స్ వాళ్ళు చెప్పింది అదే, మీరు చెప్పబోతుంది కూడా అదే. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు కూడా చెప్పేది అదే. సో వాళ్ళకంటే కొత్తగా మీరేం చెప్పగలరు? నేను కేవలం ఫోన్ ఏదో ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. మేబీ మీరు వంటలు చేస్తున్నారు, రకరకాల వంటలు చేస్తున్నారు. ఓకే, ఆ వంటలు మేబీ ఇంతకుముందు వాళ్ళు వాళ్ళ ఛానల్లో చూపించకపోవచ్చు, మీరే చూపిస్తున్నారు. సో మీరు వైరల్ అవుతారు ఖచ్చితంగా. బట్ వైరల్ అయిపోయిన వీడియో పక్కన పెడితే ఆ తర్వాత వీడియోలో మీరు ఏం చేస్తున్నారు అంటే, ఒక వీడియో వైరల్ అయ్యి మీకు విజయాన్ని ఇచ్చింది, ఆ విజయంతో అక్కడితో అంతమైపోయినట్టు కాదు, అది మీ బాధ్యతను పెంచింది. ప్రతి విజయం మీరు చేసే నెక్స్ట్ ప్రయత్నానికి మీ బాధ్యతను 10 రెట్లు పెంచుతుంది. ఇది ఆలోచించుకోండి. ఈరోజు మీరు సూపర్ డూపర్ వీడియో చేశారు, రేపొద్దున్న వీడియోని ఎవరూ చూడలేదు, నెక్స్ట్ వీడియోని డిమోటివేట్ అయిపోతారా? ఆ పని చేయొద్దు. కంటిన్యూషన్గా మీరు వీడియోస్ పెడుతూ ఉండండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయండి. 4th పాయింట్, వేరే వాళ్ళకన్నా కొత్తగా మీరేం చెప్పగలరు అంటే డిఫరెంట్గా మీరేం చెప్పగలరు అంటే మీకు ఈ 3వ పాయింట్ 4వ పాయింట్ ఒకేలా కనపడవచ్చు. బట్ 4వ పాయింట్లో నేను చెప్పేది, ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు, మీరు క్రియేటర్ కాదు, మీరు పక్కన పెట్టండి క్రియేటర్ అన్న విషయం. మీరు ఏ వీడియోలను చూస్తారు మెయిన్గా? పోనీ మీకు రన్ చేస్తుంటే మీకు స్క్రీన్లో వస్తూ ఉంటాయి కదా వీడియోలు, వాటిలో మీరు ఎన్నిటిని మీరు టచ్ చేస్తున్నారు? ఇంప్రెషన్స్ ఎన్ని ఇంప్రెషన్స్ మీద క్లిక్ చేస్తున్నారు? మేబీ దానిలో మీ వీడియో కూడా ఉండొచ్చు. జనాలు చూస్తారా లేదా? ఒక్కసారి మీరు ఈ వీడియో తర్వాత ఒక 5 నిమిషాలు మీ యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు కనబడిన ప్రతి వీడియో అయితే మీరు ఓపెన్ చేయరు కదా, దేన్ని ఓపెన్ చేస్తున్నారు? సో ఒకవేళ వేరే వాళ్ళు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మీ వీడియోస్ వస్తుంది చూస్తున్నారా, వాటిని పాస్ ఆన్ చేస్తున్నారా? వీటన్నిటిని ఫ్రెండ్స్ అల్గారిథం క్లియర్గా గుర్తిస్తుంది. ఒకవేళ మీ వీడియోని 10 మంది చూపిస్తే దానిలో ఒకళ్ళో ఇద్దరో దాన్ని టచ్ చేసి చూశారు అంటే నెక్స్ట్ నుంచి యూట్యూబ్కి అర్థమయ్యేది ఒకటి, యూట్యూబ్ అనేది మనిషి కాదు, అదొక మిషన్. నెక్స్ట్ వాళ్ళకి చూపించడం మానేస్తుంది, ఎందుకంటే దానికి డబ్బులు కావాలి కదా. సో మనీ కావాలి అన్నప్పుడు మీకు చూడని వీడియోని చూపిస్తే వాడికేం ఉపయోగం? సో ఈ 4 పాయింట్లు మీ మైండ్లో పెట్టుకొని యూట్యూబ్ గురించి ఆలోచించి యూట్యూబ్లోకి రండి. ఇంకోటి ఫ్రెండ్స్, మెయిన్ ఇంపార్టెంట్ విషయం, మొన్న గీతాంజలి సూసైడ్ కేసు మీకు తెలిసే ఉంటుంది. ఓకే, సో ఆ కేసు గురించి ఆ అమ్మాయి ఎలాగా చనిపోయారు ఏంటన్నా నేను మాట్లాడను. కాకపోతే నేను చెప్దాం అనుకుంది ఒకటే, మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. యూట్యూబ్లో ఒకటి తిడతాడు, ఒకటి పొగుడుతాడు. ఓకే, తిట్టినోడిని చూసి మీరు బాధపడిపోవడం కానీ, లేదా పొగిడినోడిని చూసి మీరు నేను చిరంజీవిని అయిపోయానని చెప్పుకోవడం కానీ, ఇది ఏది కూడా రైట్ కాదు. ఓకే, మీ మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలి. ఒకళ్ళు ఎవరైనా తిట్టినా కూడా దాన్ని అదే విధంగా తీసుకోవాలి, మీరు ఎవరైనా పొగిడినా కూడా మీరు అదే విధంగా తీసుకోండి. ఇలా చేస్తేనే యూట్యూబ్లో మీరు ముందుకు వెళ్ళగలరు. ఒక వీడియోలో వచ్చిన విజయాన్ని లేదా ఒక వీడియోలో వచ్చిన అపజయాన్ని చూసి మీరు ఆగిపోయారు అంటే మాత్రం మీ యూట్యూబ్ ఛానల్ అనేది అక్కడితో ఆగిపోతుంది. యూట్యూబ్లో ఫ్యూచర్ ఉంది లేదని నేను ఎవరికి చెప్పట్లేదు. నా ఇంటెన్షన్ యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళని డిమోటివేట్ చేయడం, అంతకన్నా కాదు. కాకపోతే నేను చెప్తుంది ఒకటే, మీరు దయచేసి యూట్యూబ్ని ప్రొఫెషన్ అని చెప్పడం మానేయండి. యూట్యూబ్ ఎప్పటికీ ప్రొఫెషన్ కాదు. ఎందుకంటే దీని మీద మీకు క్లియర్ వ్యూ లేదు, క్లియర్ క్లారిటీ లేదు. దీనిలో మీరు సక్సెస్ అవుతారా లేదా అన్నది డౌట్.
మీరే కాదు, నేనైనా కూడా అదే. సో అందుకోసం ప్రతి ఒక్కళ్ళకి మీరు ముందు చెప్పాల్సింది అంటే ఇది ఒక హాబీ. ఇప్పుడు క్రికెట్ ఆడతారు, దాంతో మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? విన్ అయ్యారు లేకపోతే లాస్ అయ్యారు మ్యాచ్, సో దాంతో మీకు ఏమైనా పోయేది ఉందా? షటిల్ ఆడతారు, సేమ్ అలాగే ఇది యూట్యూబ్ కూడా మేము చేస్తాం, నా అలవాటు ఇది చెప్పండి తప్ప యూట్యూబ్ నా ప్రొఫెషన్, నెక్స్ట్ ఇయర్ వరకు నేను కోట్లు సంపాదించేస్తాను, ఇన్ని లక్షలు సంపాదించేస్తాను, ఈ మాటలు వదిలేయండి దయచేసి. ఓకే, ఎవరు అడిగినా కూడా యూట్యూబ్ అనేది కేవలం నా అలవాటుగా నేను చేస్తున్నాను తప్ప ఇది నా ఫుల్ టైం జాబ్ కాదు. మీ ఉద్యోగాలు కానీ మీ వ్యాపారాలు కానీ మీరు మానుకుని యూట్యూబ్లోకి దయచేసి రావద్దు. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్దాం అనుకున్నది. ఓకే, ప్రతి కొత్త యూట్యూబర్కి, ఎందుకంటే ప్రతి ప్రాబ్లం మేము ఫేస్ చేస్తుంది ప్రజెంట్. సో ప్రతి యూట్యూబర్ డెవలప్ అవ్వాలి, ప్రతి యూట్యూబర్ అన్నీ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఈ రంగుల ప్రపంచంలోకి రండి. దీనిలో మీరు కనుక సక్సెస్ అయ్యారా, మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు లేరు, కానీ టైం పడుతుంది, పేషెన్స్ కావాలి. పోనీ ఎంత టైం పడుతుంది అనే దానికి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. నేనే కాదు, మీరే కాదు, యూట్యూబ్ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా గ్యారంటీ ఇవ్వలేరు. ఓకే, సో అందుకోసం అని చెప్పి మీరు యూట్యూబ్ ఛానల్లోకి వచ్చే ముందు మీ మైండ్ని, అంటే మీ మైండ్ సెట్ని లేదా మీ గట్స్ని అన్నిటిని స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత యూట్యూబ్లోకి రండి. మా ఇంట్లో వాళ్ళు నువ్వు బాగా మాడతావురా అన్నారు, మా ఫ్రెండ్స్ బాగా మాడతావురా అన్నారు కదా, యూట్యూబ్లోకి వస్తే ఎదుటివాడు చూసేవాడికి మీరు చెప్పే విధానం నచ్చాలి కదా. ఇంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్కి మీరు ఎలా ఉన్నా కూడా నచ్చుతారు, కానీ చూసే వాళ్ళకి కూడా నచ్చాలి కదా. సో ఇది రండి, యూట్యూబ్లోకి అందరూ రావాలి. కాకపోతే మాత్రం దాన్ని గివప్ చేయొద్దు, వదిలేయకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ ఒక 20 అడుగులు తవ్వారు, ఇంకో 10 అడుగులు తవ్వితే వాటర్ పడుతుంది. మీరేం చేస్తారు అంటే 29 అడుగుల వరకు తవ్వి ఇంకొక అడుగు తవ్వితే వాటర్ పడుతుంది అనగా అరే దీనిలో ఏం లేదురా అని చెప్పి మళ్ళీ పక్కకెళ్ళి ఇంకో కెరియర్లో లేదా ఇంకో ప్రొఫెషన్లో మీరు తవ్వడం మొదలు పెడతారు. ఆ తవ్వేదేదో ఒక దగ్గరే తవ్వండి, మీ రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ. నేను కోరుకునేది ఏంటంటే చాలామంది యూట్యూబర్స్ రావాలి, యూట్యూబ్కి సంబంధించిన ఛానల్స్ బాగుండాలి, హెల్దీ కంటెంట్ ఇవ్వాలి, అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, నేను ఉండాలి, అందరం డెవలప్ అవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఇక తర్వాత నుంచి మీరు యూట్యూబ్ ఛానల్ ఎలా చేసుకుంటారు ఏంటి అన్నది మీ చేతుల్లో ఉంది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నా వల్ల ఏమన్నా మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని పోస్ట్ చేయండి, దాని గురించి ఖచ్చితంగా నేను మాట్లాడతాను. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. ఓకే, నా పేరు గాంధీ, శివ సువర్ణ ఛానల్కి స్వాగతం. శివోహం, స్వస్తి, జై హింద్.